గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ, ఆయన పర్యటన గురించి మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వస్తే మనుషులు చంపేయడానికి వస్తున్నారు, అలజడి సృష్టించడానికి వస్తున్నారని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతుంది. దిశా చట్టం ఈరోజు రద్దయిపోతే దిశ 21 రోజుల్లో శిక్ష ఏంటి అని చెప్పినటువంటి మీరు నిజంగా మహిళా హోంమంత్రిగా ఉండడం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం, మా కర్మ మీరు హోంమంత్రిగా ఉండడం. అటువంటి మీరు ఈరోజు జగన్ గారి పర్యటన గురించి మాట్లాడుతున్నారు. జగన్ గారు పర్యటన చేస్తే, జగన్ గారు రోడ్డు మీదకి వస్తే మనుషులు చంపేయడానికి వస్తున్నారా, అలజడి సృష్టించడానికి వస్తున్నారా? అసలు జగన్ గారి పర్యటన వల్ల, జగన్ గారి పర్యటనలో వచ్చేటువంటి జన సముద్రాన్ని చూసి మీ అందరికి అలజడి మొదలైంది. ఫస్ట్ జగన్ గారు వస్తే మనుషులు చచ్చిపోతున్నారా? మరి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కందుకూరు పర్యటనలో 7 చనిపోయారు, దాన్నేమనాలి? అలాగే చీరల పంపిణీ అని చెప్పేసి చీరల పంపిణీ కార్యక్రమం పెడితే అక్కడ 3 చనిపోయారు, దాన్నేమనాలి? గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా గోదావరి పుష్కరాల్లో 21 మంది చనిపోయారు, మరి మీ చంద్రబాబు నాయుడు గారిని ఏమనాలి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని గొడ్డల పార్టీ, నేర చరిత్ర ఉన్న వాళ్ళకి, నేరస్తులకి, అప్పలరాజు లాంటి వాళ్ళు నేరస్తులు పలకరించడానికి వెళ్తున్నారు, నేరస్తుల్ని ఎంకరేజ్ చేస్తున్నారని చెప్తున్నారు మీరు. అసలు అప్పలరాజు గారి విషయంలో మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో, సెటిల్మెంట్ చేశారని, లేకపోతే సాక్ష్యాలు తారుమారు చేశారని చెప్పి అందుకు నేరస్తుడిగా మీరు సంబోధిస్తున్నారు. మరి ఇదే కృష్ణలంక లాకప్ డెత్ విషయంలో, సాయికృష్ణ లాకప్ డెత్ విషయంలో సాయికృష్ణ వాళ్ళ మదర్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు చేసిందని ఏమంటారు? సాయికృష్ణ వాళ్ళ మదర్ వాళ్ళ సిస్టరే ఆరోపిస్తున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు ఇన్వాల్వ్ అయిన తర్వాత ఈ కేసు నీరు గారుతుంది అని. అలాగే గతంలో అప్పుడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు వనజాక్షి గారి విషయంలో ఎంఆర్ఓ వనజాక్షి, చింతమనేని ప్రభాకర్, వాళ్ళిద్దరి మధ్య సెటిల్మెంట్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఏమనాలి? అలాగే మొన్న జరిగినటువంటి గుంటూరు నడిబొడ్డులో జరిగినటువంటి అమానవీయ సంఘటన ఉంది కదా, మహిళ మీద వివస్త్రం చేసినటువంటి సంఘటన, ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే సెటిల్మెంట్ చేయాలనుకున్నారు కదా, ఆమెనేమనాలి? నేరస్తులు అది ఇదని మాట్లాడుతున్నారు మీరు. నిన్న శాంతియుతంగా దీక్ష చేస్తున్నటువంటి మల్లాది విష్ణు గారు దీక్ష చేస్తుంటే అక్కడికి బోండా ఓమ గారు వెళ్ళి కొంతమంది బ్యాచ్ వేసుకొని వెళ్ళి దీక్షా శిబిరాన్ని మొత్తం పాడు చేసేసి దీక్షని భగ్నం చేసినటువంటి మీ బోండా ఓమ గారిని ఏమనాలి? మీ కూటమిలో ఉన్నటువంటి జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు బాధితురాలు వచ్చి నాకు 5 సార్లు అభాషణ చేశాడని చెప్పారు, ఆయన్నేమనాలి? మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినటువంటి ఇంకో ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన్నేమనాలి? అలాగే అంబటి రాంబాబు గారి ఇంటి మీదకి స్వయంగా ఎమ్మెల్యేనే మనుషులందరినీ వేసుకుని వెళ్ళి దాడి చేసి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారని కూడా చూడకుండా దాడి చేసినటువంటి ఆ ఎమ్మెల్యేనే ఏమనాలి? వీళ్ళందరినీ ఏమనాలి? మీకు ఎంత అహంకారం కాకపోతే, హోంమంత్రి నీకు ఎంత అహంకారం కాకపోతే, ఎంత అహంకారం నెత్తికి ఎక్కకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో వచ్చినటువంటి రైతుల్ని బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ అంటావా? నువ్వే కదా స్టేట్మెంట్ ఇచ్చావు, గంజాయి నిర్మూలించేసాము ఈ రాష్ట్రంలోని. మరి గంజాయి బ్యాచ్ ఎక్కడి నుంచి వస్తుంది? రైతులను పట్టుకొని గంజాయి బ్యాచ్ అంటావా, బ్లేడ్ బ్యాచ్ అంటావా? ఈరోజు దీక్షల మీద దాడి చేసే మీ ఎమ్మెల్యేలను ఏమనాలి? ఇళ్ల మీద దాడి చేసి మీ ఎమ్మెల్యేలను ఏమనాలి? మహిళల మీద దాడి చేసే మీ ఎమ్మెల్యేలను ఏమనాలి? ఈరోజు మీరు ఇంకేమంటారు? ఏదైతే ఆలూరు కాన్స్టిట్యున్సీలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో, విరూపాక్షి గారిని అరెస్ట్ చేస్తే ఆ మహిళ యొక్క బట్టలు చించేసిన ఎమ్మెల్యే అని మీరు ఎలా స్టేట్మెంట్ ఇస్తారు? ఇవ్వడానికి మీరు ఎవరు? ఈరోజు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఉన్నారో నాగరాజు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని విరూపాక్షి గారి మీద పెట్టినటువంటి వ్యక్తి, అతని కంప్లైంట్లో ఏది రాశాడో అది వచ్చి మీరు ఎలా స్టేట్మెంట్ ఇస్తారు? అక్కడ జరిగిందేంటి? మీ హోంశాఖలో జరుగుతున్నటువంటి పరిస్థితులకు సంబంధించి నివేదిక ఇవ్వడానికి ఎన్ని వ్యవస్థలు ఉన్నాయి? పొలిటికల్ ఇంటెలిజెన్స్ ఉందా? పోలీస్ ఇంటెలిజెన్స్ ఉందా? స్పెషల్ బ్రాంచ్ ఉందా? సైబర్ సెల్ ఉందా?
వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళు నివేదిక ఇవ్వలేదా అక్కడ ఏం జరిగిందో? ఆ సంఘటనలో, ఆ సిచ్యువేషన్లో అక్కడే పోలీసులు ఉన్నారు, ఐ విట్నెస్ పోలీసులే. వాళ్ళు ఏం చెప్పారు? మీరు చెప్తున్నటువంటి మాట పోలీసులు వచ్చి, ఆ జిల్లా ఎస్పీ వచ్చి విరూపాక్ష గారే మహిళ యొక్క బట్టలు చించేశారని చెప్పేసి ఏమైనా నివేదిక ఇచ్చారా? ప్రెస్ నోట్ ఇచ్చారా? ప్రెస్ మీట్లో చెప్పారా? ఈరోజు కంప్లైంట్ వచ్చింది, విచారణ జరుగుద్ది, ఛార్జ్ షీట్ వేస్తారు, ఎంక్వైరీ అంతా చేసి నివేదిక వచ్చిన తర్వాత నివేదికలో విరూపాక్ష గారే బట్టలు చింపారని తేలితే అప్పుడు మీరు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలా? ఈరోజు నువ్వు స్టేట్మెంట్ ఇస్తున్నావు, విరూపాక్ష బట్టలు చించేశారు, నీ దగ్గర ఏం ఆధారం ఉంది? పోలీసులు ఇచ్చినటువంటి నివేదిక ఉందా? లేకపోతే నీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉందా? ఈరోజు స్వయంగా ఆమె భర్తే బట్టలు చించేసినటువంటి వీడియో హల్చల్ అవుతుంది సోషల్ మీడియాలో, అన్నిటిలో, కొన్ని ఛానల్స్లో కూడా వచ్చింది. కనీసం ఆ వీడియోని మీ సైబర్ సెల్ వాళ్ళు పరిశీలించి అది ఏమన్నా ఫేక్ వీడియో అని ఏమన్నా నీకు రిపోర్ట్ ఇచ్చారా? ఇవ్వలేదు కదా. లేకపోతే విరూపాక్ష గారు చించినట్టుగా నీకేదన్నా సాక్ష్యాలు దొరికాయా? హోంమంత్రి అయినంత మాత్రాన నీకు నచ్చిన స్టేట్మెంట్ ఇచ్చేస్తావా? అయితే మీ హోంమంత్రి శాఖలో ఉన్నటువంటి వ్యవస్థలు దేనికి పనిచేస్తున్నాయి? ఇంటెలిజెన్స్ దేనికి పనిచేస్తుంది? స్పెషల్ బ్రాంచ్ దేనికి పనిచేస్తుంది? సైబర్ సెల్ దేనికి పనిచేస్తుంది? ఇదే స్టేట్మెంట్ అక్కడ ఎస్పీ ఇవ్వగలరా? మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ విరూపాక్ష బట్టలు చించారని ఎస్పీ ఇవ్వగలరా? నీ దగ్గర ఏదైనా నివేదిక ఉందా? పోలీసులు ఇచ్చినటువంటి నివేదికలో విరూపాక్ష గారే బట్టలు చించారని ఏమైనా నివేదిక ఇచ్చారా? చూపించు ప్రజలకి. ఏది పడితే అది మాట్లాడేస్తావేంటి? గతంలో పదవిలో లేనప్పుడు మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు హోంమంత్రి శాఖలో ఉండి మాట్లాడడం కరెక్ట్ కాదు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. ఒక పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలను పట్టుకొని గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ అనటం ఎంతవరకు నైతికత? బాధ్యత గల మంత్రి పదవిలో ఉన్నారు, ఆ మాత్రం తెలీదా మీకు? అలాగే హోటల్ నిర్వాహకురాలు వెళ్ళిపోయి వీళ్ళు దాడి చేశారు, ఆవిడ యొక్క జీవనోపాధిని ఇది చేశారు అని చెప్పేసి అది మాట్లాడుతున్నాం. చెప్పుతో కొట్టినట్టు ఆవిడ సమాధానం చెప్పింది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు చాలా ఇష్టం, ఆయన వల్ల చాలా లబ్ధి పొందామని చెప్పింది. ఏ చెప్పుతో కొట్టినట్టు మీకు సమాధానం? ఎన్నిసార్లు అబద్ధాలు చెప్తారు? ఎన్ని అబద్ధాలు చెప్తారు? ఇంక వేరే పని లేదా? జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేయడం, గొడ్డల పార్టీ, బాబాయిని చంపేశాడు, తల్లిని గెంటేశాడు, వీటిల్లో దేనికైనా నీ దగ్గర ఆధారం ఉందా? బాబాయిని జగన్మోహన్ రెడ్డి గారు చంపేసి మీ డీజీపీతో చెప్పించా మాట? సిగ్గుండాలా? సిబిఐ సంస్థ చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు అని, సుప్రీంకోర్టు చెప్పింది. అయినా సిగ్గు లేదు మీకు, సిగ్గు రాదు కూడా. మళ్ళీ ఎలక్షన్ వరకు ఇదే పాట, ఎలక్షన్ ముందు అదే పాట, ఎలక్షన్ అయిపోయాక అదే పాట. అది తప్ప మీకు ఇంకేమీ రాదు. దిశ చట్టాన్ని రద్దు చేసేస్తుంటే బయటకు వచ్చి నవ్వుకుంటూ 21 రోజుల్లో శిక్ష ఏంటి అంటే త్వరగా దర్యాప్తు జరిగి నేరస్తులకు శిక్ష పడ్డ నీకు ఇష్టం లేదా?